వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 26 లైఫ్ స్టైల్. సో నా ఫేస్ ఇంత చప్పిగా ఉంది. నేను ఇప్పుడే లెగిసాను ఆఫ్టర్ 4 hours ఆఫ్ స్లీప్. బ్రేక్ఫాస్ట్ చేసి ఇప్పుడే లెగిసాను. సో అందుకు ఇంత చప్పిగా ఉంది. సో ఈరోజు వీడియో ఏంటి అంటే ఈరోజు నేను చీజ్ మష్రూమ్ కర్రీ చేస్తున్నాను. సో ఈ చీజ్ మష్రూమ్ కర్రీకి నా రూమ్మేట్స్ అంతా చాలా ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ నా పాత రూమ్మేట్స్, ఇప్పుడున్న రూమ్మేట్స్ కూడా చాలా ఇష్టం వాళ్ళకి నేను చీజ్ మష్రూమ్ కూర చేస్తే. అండ్ నేను ఇప్పుడు మళ్ళీ ఆ రెసిపీ మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ నేను మీకు చూపిస్తాను ఎలా చేస్తాను. అంతే, ఇంకా మాట్లాడటానికి ఏం లేవనుకో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇవి మష్రూమ్స్, ఇవి బ్రౌన్ మష్రూమ్స్. ఇవి సో వాష్ చేద్దాం ఒక్క నిమిషం, అసలు మళ్ళీ వాష్ చేద్దాం. ఇవి బ్రౌన్ మష్రూమ్స్. ఇవి మనం చిన్న చిన్నగా కట్ చేసుకొని వీటిని వాటర్లో బాయిల్ చేయాలి, టర్మరిక్ కూడా ఇంకా సాల్ట్ వేసి. సో ఫస్ట్ ఇవి చిన్న చిన్నగా కట్ చేద్దాం. ఎట్లా అంటే దీన్ని 4 parts చేయాలి. ఎట్లా అంటే నేను చూపిస్తాను. సో ఇది ఉంది కదా, ఇట్లా కట్ చేయాలి నుంచి ఒకటి. అండ్ ఇలా సో 4గా డివైడ్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ అట్లానే చేసేయాలి 4గా అనుకుంటారు. చెప్పు, పర్లేదు, అది కూడా కట్ చేసేస్తా లేదంతా చెప్పు. సో ఇవి ఇలా వేసేసుకోవాలి. అండ్ ఒక దాంట్లో వేసేసుకొని జస్ట్ టర్మరిక్ అండ్ సాల్ట్ వేసుకొని వాటర్ వేసి కొద్దిగా ఉడకనివ్వాలి. ఇవి ఇన్ని కనిపిస్తున్నాయి కదా, సో ఇవి కుక్ అయితే ఇన్నే అవుతాయి. జస్ట్ ఒక 2 people తినే అంత వస్తుంది అంతే. అండ్ వైట్ మష్రూమ్స్ కన్నా బ్రౌన్ మష్రూమ్సే కొద్దిగా హెల్దీ. సో అందుకే మేము ఎప్పుడు తెచ్చుకున్న బ్రౌన్ మష్రూమ్సే తెచ్చుకుంటాం. వాష్ చేయాలి. సో ఇలా ఫ్రెష్గా వాష్ చేసుకోవాలి, రుద్దుకొని మంచిగా. ఇలా బోనట్ పెట్టేసుకొని ఇలా మనం 7లో పెట్టుకోవాలి. రైట్ 7లో పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకొని. అండ్ దీంట్లో కొద్దిగా మనం సాల్ట్ వేసుకోవాలి. అండ్ కొద్దిగా కొద్దిగా మనం పసుపు, ఇంత పసుపు, లిటిల్ బిట్ ఆఫ్ పసుపు. బికాజ్ దానిలో ఉన్న కొద్దిగా ఏమన్నా ఫంగస్ ఉన్నా అవి ఉన్నా చచ్చిపోతాయి. ఇలా మనం మిక్స్ చేసేసుకోవాలి జస్ట్. అండ్ ఇవి మనం క్యాప్తో ఇలా పెట్టేసేయాలి పక్కకి. సో ఇవి ఇన్ని కనిపిస్తున్నాయి కదా, మీరు ఉడికిన తర్వాత చూడండి ఎంత కొద్దిగా అయిపోతాయో ఇవి. గైస్ అవి పక్కన అలా ఉడుకుతూ ఉంటే మనం ఒక పక్క మనం ఏం చేయాలంటే 1 ఆనియన్కి 2 tomatoes అండ్ 5-6 చిల్లీస్ వేసుకొని చిల్లీస్ కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా. సో 1 onion or 1.5 onion వేసుకోవచ్చు, డిపెండ్స్ ఆన్ హౌ మెనీ పీపుల్ యూర్ దేర్ ఇన్ ద హౌస్. సో ఈ 2 tomatoes అండ్ 5 పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకోవాలి. గాయస్ అక్కడ వాళ్ళు కట్ చేసే గ్యాప్లో మనం ఇక్కడ తిన్నాం, ఆకలిస్తుంది. సో ఇవి తెచ్చుకుంటా కానీ అసలు తినను కూడా తిన్నాను. లైక్ దేవుడి దగ్గర పెట్టి పూజ చేస్తా తప్ప ఇవి అసలు తినను కూడా తిన్నాను ఎప్పుడూ అంతే. బట్ దీని జ్యూస్ చాలా బాగుంటుంది కదా, నాకు నచ్చింది దీని జ్యూస్. యాక్చువల్లీ ఇది కూడా దేవుడి దగ్గర పెట్టినయే.
పళ్ళ కొద్దిగా నేను తినేటప్పుడు పక్కన వాళ్ళు పెట్టుకుని అసలు తిన్నా. నా పక్కన ఎవరున్నా సరే ఏం తిన్నా సరే వాళ్ళకి పెట్టాల్సిందే. నా మనసు అట్లాంటిది, ఏం చేస్తాం. ఓకే. రేపు వరలక్ష్మి వ్రతం, రేపుడికి ప్రిపేర్ అవ్వాలి. ఏం చేసేదాన్ని తెలుసా, వీటి తొక్కల్ని ఇవి ఉన్నాయి కదా, వీటిని ఏం చేసేదాన్ని అంటే చిన్నప్పుడు ఎండలో ఎండబెట్టి వాటిని కొద్దిగా బాగా ఎండిపోయిన తర్వాత పౌడర్ చేసుకొని స్కిన్కి చాలా మంచిదని చెప్పి ఫేస్కి పెట్టుకునేదాన్ని. ఎంత బాగుంటుందంటే స్కిన్ అది ఆ పౌడర్ మనం ఫేస్కి అప్లై చేసుకున్న తర్వాత ఆ పౌడర్ యూ కెన్ అప్లై విత్ వాటర్ ఆర్ లైక్ మిల్క్, దేంతో అయినా పెట్టుకోవచ్చు. సో చాలా బాగుంటుంది. అండ్ ఆరెంజెస్ కూడా చాలా హెల్దీ స్కిన్కి. హెల్ ఆరెంజెస్. ఆనియన్స్ కట్ చేయమంటే గంట కట్ చేస్తాడు. ఇప్పుడు నేను కట్ చేసాను అనుకో, నా కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి. నేను కట్ చేయను. నీళ్ళతో కట్ చేయించాను ఒక గంట సోది. ఒక గంట కట్ చేయటం, ఇంకో గంట ఆఫీస్ మీటింగ్ అంటాం. నేను చూపించట్లేదు, ఆయన చూపిస్తున్నానేమో అని చెప్పి ఇట్లా చూస్తున్నాడు, నేను చూపించట్లా. గైస్ ఆ మనిషి ఎవరో మీకు తెలుసు ఆల్రెడీ, ఎందుకంటే లాస్ట్ వీడియోలో చైతన్య అని చెప్పి ఒక అబ్బాయి ఉన్నాడు కదా, ఆ అబ్బాయి చచ్చిపోతున్నాడు నేను చూపిస్తున్నా అని చెప్పి. నేను చూపించట్లా, నేను చూపించాను కూడా, ఎందుకంటే ముందే చెప్పాను నేను వీడియోలో చూపించాను అని చెప్పి. నేను చూపించట్లా, నువ్వు కట్ చేయి. అయ్యో అక్కడ కోసినా కానీ ఇక్కడ మండుతున్నాయి నా కళ్ళు. సో ఇవి ఇలా ఉడికిపోయిన తర్వాత ఇవి ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇది యాజ్ ఇట్ ఈస్లో పక్కన పెట్టేసుకొని కొద్దిగా దీంట్లో ఇది కొత్త బౌల్ తీసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్ వేసుకుందాం. బటర్, ఇదంతా బటరే. సో బటర్ వేసుకుందాం. దీన్ని బాగా మెల్ట్ అయిన తర్వాత పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసుకుందాం. ఫస్ట్ దీన్ని మెల్ట్ అవ్వ. సో అచ్చం బటరే కాకుండా 1 టేబుల్ స్పూన్ 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి, జస్ట్ కొద్దిగా. అండ్ దీని తర్వాత ఫస్ట్ పచ్చిమిర్చి వేసేసుకోండి. ఈ పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వాలి దీనిలో. ఇది ఆల్మోస్ట్ అయిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ పాన్ పెట్టేసా కాబట్టి. సో ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్నీ వేసుకోవాలి. ఎక్కువ గ్రేవీ కావాలంటే ఎక్కువ ఆనియన్స్ అండ్ టొమాటోస్ వేసుకోవచ్చు, డిపెండ్స్ ఆన్ హౌ మెనీ పీపుల్ యు ఆర్ దేర్ అంతే. నేను ఎక్కువ డ్రై ఐటమ్స్ తినను, సో ఓన్లీ గ్రేవీ ఐటమ్స్ ఎక్కువ తింటా. సో అందుకే నేను గ్రేవీగా చేసుకున్నా. ఇప్పుడు దీన్ని చాలా విధంగా చేసుకోవచ్చు మష్రూమ్స్ని, బట్ నాకు నచ్చినట్టు నేను చేసుకుంటున్నా, అదే చూపిస్తున్నా. సో ఈ ఆనియన్స్ కొద్దిగా ఫాస్ట్గా ఫ్రై అవ్వాలి అంటే జస్ట్ యాడ్ సమ్ సాల్ట్ టు ఇట్. సో కొద్దిగా సాల్ట్, మనం దానిలో కూడా సాల్ట్ వేసుకున్నాం కదా ఉడికేటప్పుడు, అండ్ మనం సాల్ట్ చూసుకోవాలి బేసికల్లీ. సో దానిలో కూడా వేసాం కాబట్టి
దీనిలో కూడా కొద్దిగా చూసుకొని వేసుకోవాలి. సో దీన్ని ఒక 2 to 3 minutes ఇలా వదిలేసామనుకోండి, వదిలేస్తే మంచిగా ఉంటుంది. సో ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయిపోయినాయి, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినాయి. సో ఇప్పుడు ఏం చేయాలంటే కరివేపాకు కొద్దిగా తీసుకొని దీనిలో వేసుకోవాలి. జస్ట్ ఫర్ టేస్ట్ అండ్ స్మెల్ బాగుంటుంది ఈ టైంలో వేస్తే. అండ్ దీనిలో మనం కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 2 to 3 spoons ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, 3 spoons ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది కొద్దిగా మళ్ళీ పచ్చి స్మెల్ పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. దీన్ని స్మెల్స్ యమ్మీ. యాక్చువల్లీ బటర్తో ఫ్రై చేసాం కదా, ఇంకా చాలా బాగుంది. సో దీన్ని కొద్దిగా పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఒక్క 1 minute మూత పెట్టేసుకొని ఉంచుకోవడం. ఊరంతా తీయట్లేదు కదా. సో ఇవి ఇలా ఫ్రై అయిపోయినాయి కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో. అండ్ కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ స్మెల్ కూడా పోయింది. సో ఇలా అయిన తర్వాత ఇవి తీసుకెళ్ళి మనం దీనిలో వేయాలి. జస్ట్ గ్రేవీ రావటానికి అంతా టొమాటోలు. టొమాటోస్ బాగా స్మాష్ అయ్యేదాకా, లైక్ జస్ట్ దీనిలోంచి గ్రేవీ అంతా వదిలించేదాకా దీన్ని కూడా ఇలా ఫ్రై చేయాలి మనం. అండ్ మనం ఈ గ్యాప్లో ఏం చేయాలంటే దీన్ని ఇలా మూత పెట్టేసి మళ్ళా ఇవి ఉన్నాయి కదా ఈ వాటర్, ఈ వాటర్ని ఇలాగ మనం వంచేసేయాలి. జస్ట్ ఇందాక ఉడకపెట్టాం కదా, అవన్నీ ఈ వాటర్ ఇలాగ ఉంచేస్తే ఇవి ఇలా అయిపోయినాయి. చూడండి ఇందాక ఎన్ని ఉన్నాయో అండ్ ఇప్పుడు చూడండి ఎన్ని వచ్చాయో. సో ఇవి ఇలా చిన్నగా అయిపోవాలన్నమాట. ఒక సైడ్ పెట్టేసుకుందాం అది ఫ్రై అదా. సో దీనిలో నేను ఆల్రెడీ గరం మసాలా, ఇది గరం మసాలా అండ్ ధనియా పౌడర్, జీరా పౌడర్, కారం అయితే వేసేసాను. అండ్ ఇప్పుడు ఇది గరం మసాలా. సో అన్నీ కలిపి దీనిలో వేయాలి. సో యా, అండ్ కొద్దిగా ఏమన్నా మీకు లైక్ ఈ మసాలాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మష్రూమ్స్ మసాలాస్ ఉంటాయి కదా, ఇవైతే ఇప్పుడు టొమాటోస్ పేస్ట్ అయిపోయినాయి. సో ఇవి మనం ఇలా మిక్స్ చేసేసుకోవాలి. పేస్ట్ అయిపోవాలి ఇలాగా. సో ఇప్పుడు ఈ స్టఫ్ అంతా యాడ్ చేసేసాలి దీనిలో. ఆల్రెడీ మనం సాల్ట్ వేసేసుకున్నాం అండ్ దాంట్లో మనం టర్మరిక్ వేసుకున్నాం కదా. సో అంతే, మనం దీనిలో యాడ్ చేయక్కర్లా. అండ్ దీంట్లో ఇవి స్పైసెస్ యాడ్ చేయాలి. ఈ స్పైసెస్ యాడ్ చేసిన తర్వాత మనం కొద్దిగా ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే కనుక కొద్దిగా యాడ్ లిటిల్ వాటర్ ఇన్ ఇట్. సో వాటర్ యాడ్ చేసుకోవచ్చు దీనిలో కొద్దిగా. సో బాగా మిక్స్ చేసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. ఒక నిమిషం ఆగు. సో యాడ్ లిటిల్ వాటర్ ఇన్ ఇట్. అంటే తగినంత వాటర్ వేసుకోవచ్చు, లిటిల్ అని ఏం కాదు. లిటిల్ వాటర్.
దీన్ని జస్ట్ ఒక్క 1 minute ఇలా మూత పెట్టి వదిలేద్దాం. ఈ లోపల మనం ఏం రెడీ చేసుకున్నామంటే చీజ్. సో అమూల్ చీజ్ ఉంది కదా, అమూల్ చీజ్ ఒక 2 slices అండ్ ఒక క్యూబ్ తీసుకున్నా. ఇవి సరిపోతే ఇంకా వేస్తాను. ఇది యాక్చువల్లీ చీజ్ మష్రూమ్ కర్రీ కాబట్టి ఎంత చీజ్ వేస్తే అంత బాగుంటుంది ఇది. సో ఇది కూడా సరిపోదు అనుకుంటా, నేను ఇంకా తీసుకుంటా. సో ప్రెసెంట్ అయితే ఇవి తీసుకున్నాను చీజ్ 2 pads అండ్ ఇది క్యూబ్. అండ్ ఇవి ఉడకబెట్టేసుకున్నాం కదా, ఇవి దీంట్లో వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బాయిలింగ్ వాటర్లో వేసేసుకోవచ్చు. సో ఈ కర్రీ మనకి మోస్ట్లీ రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. అండ్ కొద్దిగా అన్నంలో ఎక్కువ కూర కలుపుకొని తినచ్చు. కొద్ది కూరతో ఎక్కువ అన్నం కలుపుకొని తినచ్చు. సారీ, సో ఒక 2 minutes ఇలా ఉంచేద్దాం దీన్ని. యాడ్ లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ అగైన్. సో మనం సాల్ట్ తగినంత వేసుకోవాలి. మనం చూసుకుంటూ ఉండాలి సాల్ట్స్ అవన్నీ. అండ్ కారం ఆల్రెడీ అవన్నీ వేసేసా కాబట్టి దట్స్ ఓకే. సో గైస్ ఇది ఇప్పుడే ఓపెన్ చేసి మిక్స్ చేశాను అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. లైక్ సాల్ట్ అవన్నీ ఓకే అయింది. సో లాస్ట్లో ఫైనల్లో మనం ఏం చేయాలంటే ఇది మనం ఇలా వేసేసుకోవాలన్నమాట. ఈ నెయిల్స్ వల్ల ఏమీ అవ్వదు తీయడానికి అసలు. క్యూబ్ ఇది బటర్ అవ కాదు కదా. సో ఇది కూడా చీజ్ అంటా నేను చీజ్ మనం మధ్యలో వేసుకో. వీటిని మళ్ళీ ఇలా పెట్టేద్దాం ఒక 1 minute. ఆ వేడికి మెల్ట్ అయిపోతుంది ఫాస్ట్గా. సో ఐఎమ్ ఎక్సైటెడ్ టు టేస్ట్ ఇట్ బికాస్ నా ఫేవరెట్ కర్రీ అండ్ నా ఫ్రెండ్స్ అందరి ఫేవరెట్ కర్రీ కూడా ఇది. సో వీఆర్ ఎక్సైటెడ్ అండ్ ఎవ్రీవన్ ఈజ్ ఈగర్లీ వెయిటింగ్ టు టేస్ట్. సో గైస్ ఇక్కడ నుంచి మనకు కనిపిస్తుంది ఆల్రెడీ మెల్ట్ అయిపోయినట్టు కొద్దిగా ఈ బయట నుంచి. సో ఇది తీద్దాం. సో యా మెల్ట్ అయిపోయింది, ఆవిరికి వేడికి మెల్ట్ అయిపోయింది. సో ఇలా అయితే చూడండి, ఇలా సాగుతుంది అన్నమాట. యాక్చువల్లీ ఇది ఇలా సాగుతూ ఉంటుంది. ఇంకా కాసేపు ఇంకా కొద్దిగా ఎక్కువ చీజ్ వేస్తే అది సాగుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇంకా కొద్దిగా చీజ్ వేస్తాను. వాట్ మోర్ చీజ్? ఎక్కువ చీజ్ కావాలా? ఇది కొన్ని ఇలా సాగుతూ ఉంటుంది. కొద్దిగా చీజ్ వేద్దామా? జస్ట్ ఇంకా 2 slices వేస్తున్నాను చీజ్, ఎందుకంటే చీజ్ సరిపోలేదు ఇందులో. ఇదేందో అదొక రకంగా ఉంది కలరు. జస్ట్ అలా మూత పెట్టి తీసేయగానే మెల్ట్ అయిపోతూ ఉంటుంది ఆవిరికి.
ఎక్సైటెడ్. మా రూమ్మేట్స్కి అసలు కారమే తినరు గైస్. నేను ఎంత కారం తింటానో వీళ్ళైతే అసలు కారం కూడా తినరు. మళ్ళీ చెప్పడానికి మాది గుంటూరు అంటారు. మేము విజయవాడలో ఎంత కారం తింటున్నాం. చూడండి చీజ్. సో ఇలా సాగుతూ ఉంటుంది. ఇలా ఎంత చీజ్ వేస్తే అంత టేస్ట్ వస్తుంది కర్రీ. సో యా, ఇదిగోండి టెక్స్చర్ అయితే ఇలా ఉంటుంది. దీంట్లో కొద్దిగా పైన ఏం చేయాలంటే కస్తూరి మెంతి యాడ్ చేయాలి కొద్దిగా. కస్తూరి మెంతి యాడ్ చేయాలి. ఓ షిట్. ఇట్లా కొద్దిగా కస్తూరి మెంతి యాడ్ చేయాలి జస్ట్ ఫర్ టేస్ట్. సిలాంత్రో వద్దు, ఇంకా అదే సారీ ఏంది కొత్తిమీర వద్దు. అండ్ దీనిలో ఆల్రెడీ సిలాంత్రో అదే కస్తూరి మేతి వేసాం కాబట్టి చాలు. అండ్ దిస్ ఈస్ రెడీ టు సర్వ్ అండ్ ఈట్. ఐఎమ్ ఎక్సైటెడ్ టు ఈట్. సో దీని టేస్ట్ చూద్దాం ఇప్పుడు ఒకసారి. బౌల్ వేసుకొని చూస్తాను టేస్ట్. దిస్ ఈస్ మై చీజ్ మష్రూమ్ కర్రీ. ఫైనల్లీ ఇలా పైకి తేలేదాకా మనము పెట్టేసుకోవచ్చు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఇలా